బోర్ల రామాంజనేయులు గారు. మన గౌరవ గవర్నర్ గారు తొలి సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రతిస్పందించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఆయన తొలి మాటల్లోనే గురజాడ వారి ప్రబోధాన్ని అందిపుచ్చుకున్నారు అధ్యక్ష. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయని. అంటే నిన్నటి రోజున ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి, ముఖ్యంగా ప్రభుత్వ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటిని అమలుపరుస్తున్నటువంటి తీరుతెన్నులు, వాటి ప్రయోజనాలని ప్రజలకు అందించేటటువంటి విషయాల మీద ఆయన స్పష్టంగా ఒక సందేశాన్ని చదివి వినిపించారు అధ్యక్ష. దాన్ని తమరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం అధ్యక్ష. ప్రజల ఆకాంక్షలను శాశ్వత ఫలితాలుగా మార్చడం ద్వారా సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన ప్రదేశంగా, దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా సాగే దీర్ఘ ప్రయాణం. అధ్యక్ష, ఈ మాటల్లోనే కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత, పనితనం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చతురత, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వారు ఎదురయ్యేటటువంటి సమస్యలను ముందుగానే పసిగట్టి వాటికి కార్యాచరణ రూపొందించి దాన్ని అమలుపరిచి దాని ఫలితాలను ప్రజలకు ఇచ్చేటటువంటి విషయంలో ఈ 20 నెలలుగా సాగినటువంటి ప్రయాణంలో మన కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని గవర్నర్ గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అన్నం ఉడికిందని అంతా మనం చూడాల్సిన పని లేదు అధ్యక్ష. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా లేదని తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి దాంట్లో అధ్యక్ష, ఏ ప్రభుత్వం యొక్క సాధించినటువంటి ప్రగతిని మనం 3-4 అంశాల్లోనే చూస్తాం అధ్యక్ష. జీడిపి అధ్యక్ష, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మనకు అధ్యక్ష దాదాపుగా అంటే ఇక్కడ 15,91,000 నుండి 17,62,000 వరకు, అంటే 1,71,000 కోట్లు, అంటే 10.75% వృద్ధి రేటు అధ్యక్ష. ఇది జాతీయ స్థాయి వృద్ధి రేటు 7.4 కన్నా అధికం అధ్యక్ష. అదేవిధంగా తీసుకుంటే తలసరి ఆదాయం అధ్యక్ష 2,66,000 నుండి 2,95,000 అధ్యక్ష, అంటే 29,000 ఈ 20 నెలల్లోనే వృద్ధి చెందింది అధ్యక్ష. అంటే ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అదనపు ఆదాయం వచ్చేటట్టు ఈ ప్రభుత్వం చేసిందన్నది ఆయన స్పష్టం చేశారు అధ్యక్ష. ఇకపోతే మనం ఏదైనా కూడా అభివృద్ధిని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో చూస్తాం అధ్యక్ష. మనం సాధించినటువంటి ప్రగతి 7.83% అధ్యక్ష, జాతీయ స్థాయిలో 4.45 అధ్యక్ష. ఇండస్ట్రీ తీసుకుంటే 9.53 అధ్యక్ష, జాతీయ స్థాయి చూసుకుంటే 7.01 అధ్యక్ష. సర్వీస్ సెక్టార్లో 12.94 అధ్యక్ష, జాతీయ స్థాయిలో 9.10 అధ్యక్ష. అంటే దీన్ని బట్టి చేస్తే ఏమర్థమవుతుంది అధ్యక్ష, ఓ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో విడిపోయిన ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్ప మరొకటి శరణ్యం లేదని ఈ ప్రజలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరిస్తే ఒక్క ఛాన్స్ వచ్చినటువంటి వైసీపీ మళ్ళీ దాన్ని తిరోగమనం చేసి దాన్ని ఎలా తీసుకెళ్లాడంటే ఒక మరణశయం మీద పండుబెట్టేటటువంటి రోగిని చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశాడు అధ్యక్ష. మళ్ళా ఆ 5 సంవత్సరాల యొక్క రాక్షస పాలనకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రం పునర్జీవనం పోసుకుంటుంది, అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఎవ్వరికి ఇవ్వనంత మెజార్టీ
91% ట్రాక్ రేట్తో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళా బలపరిచారు అధ్యక్ష. అయితే ప్రజలు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఈ ప్రగతిని సాధించారు అధ్యక్ష. ఈ ప్రగతి వెనక చంద్రబాబు నాయుడు గారి విజన్ అధ్యక్ష 2047 విజన్ని స్పష్టంగా మనం చూడొచ్చు అధ్యక్ష. ఇక్కడ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు తనకు ఏ బాధ్యతను అప్పచెప్పినా, గతంలో పిఆర్ అండ్ ఆర్డీ అప్పచెప్పితే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారిది. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదట పంచాయతీ రోడ్లలో స్ట్రీట్ బల్బులు ఎల్ఈడీలు పెట్టాలన్నటువంటి ఆలోచన నారా లోకేష్ బాబు గారిది. ఈ రకంగా చెప్పాలంటే ఆయన ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకెళ్తాడు. ఇదే ఈరోజు విద్యాశాఖను తీసుకున్నాడు. ఎక్కడ లేనంత విధంగా వారికి ఇచ్చేటటువంటి యూనిఫారంలో కానీ, వారికి ఇచ్చేటటువంటి మిడ్ డే మీల్లో కానీ, వారికి కల్పించేటటువంటి డిజిటల్ క్లాసుల్లో కానీ, నియమించబడేటటువంటి నాణ్యమైనటువంటి టీచర్లు కానీ, అన్ని కోణాల్లో కూడా పేదలకు మంచి విద్యను ఇచ్చి వారు భవిష్యత్తుకు వారధులుగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఉన్నటువంటి 100% అక్షరాస్యత అధ్యక్ష. ఇకపోతే రెండవది అధ్యక్ష, మనకున్నటువంటి ఈరోజు జీడిపిని మనం ఈరోజు చేస్తున్నటువంటి ప్రగతి 10.75 అయితే 2047 నాటికి 3,08,00,000 యొక్క జీడిపిని సాధించాలన్నటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆలోచనతో సాగే ఈ ప్రయాణంలో ఈరోజు ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి, నిన్న గవర్నర్ తెలిసినటువంటి అనేక అంశాలు, అనేక రంగాల్లో, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అది కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఏదైతే జీడిపి 3,08,00,000కు చేరుకోవాలని ఆలోచించారో ఆ వైపు పరుగులు పెడుతున్నాం అన్నటువంటిది నిన్న స్పష్టమైంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు యువతకి ఇచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు కానీ, వారికి కల్పించేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, వారికి అందిపుచ్చేటటువంటి అవకాశాలు కానీ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాష్ట్రానికి తెప్పించేటటువంటి పెట్టుబడులు అధ్యక్ష 11 లక్షల పైగా పెట్టుబడులు తెప్పించి 16 లక్షల పైగా ఉద్యోగావకాశాలు కల్పించేటటువంటి ఒక ఆలోచనతో వెళుతున్నారంటే జీడిపిని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది, దాన్ని సాధిస్తుందని చెప్పడానికి నిన్న గవర్నర్ గారి యొక్క ప్రసంగం స్పష్టం చేసింది అధ్యక్ష. దానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. 1990లో హైదరాబాద్లో కేవలం ఐటీ విప్లవం ద్వారా ఒక విత్తనం వేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఎదిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా అమరావతి రాజధానిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా, వివిధ రకాలైనటువంటి టెక్నాలజీ ద్వారా ఆయనకున్నటువంటి విజన్తో ఈ రాష్ట్రాన్ని ఆ వైపుకు అడుగులు వేయించాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారన్నది నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టమైంది అధ్యక్ష. అంతేకాకుండా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అధ్యక్ష, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్లోగనే తీసుకుంటే ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థ, అదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అధ్యక్ష. ఈ రోజున్న 67 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 87 నుంచి 90 సంవత్సరాలకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో పనిచేస్తుందని చెప్పడానికి గవర్నర్ గారు నిన్న ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇందులో మనం తీసుకున్నట్లయితే యోగాంధ్ర అధ్యక్ష, గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి విశాఖపట్నంలో సాక్షాత్తు మన ప్రధాని మోడీ గారి సమక్షంలో జరిగినటువంటి యోగాంధ్ర ఈ ప్రపంచాన్ని ఆకట్టుకుంది అధ్యక్ష. అందులో ఉన్న మర్మం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా 90 సంవత్సరాలు పైగా బ్రతకాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష జీరో పావర్టీ అధ్యక్ష, జీరో పావర్టీ అన్నటువంటిది అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుందని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. అందుకే ఆయన తీసుకునే ఏ పథకానికైనా స్ఫూర్తి మద్దతు ఉంది అధ్యక్ష.
కానీ దురదృష్టవశాత్తు అధ్యక్ష నిన్నటి రోజున ప్రతిపక్షం అని అడుక్కునేటటువంటి పరిస్థితుల్లో ఒక 11 మెంబర్స్ అధ్యక్ష నిన్న యాదృచ్ఛికంగా జరిగింది అధ్యక్ష. వాళ్ళు 11, నిన్న డేట్ 11, వాళ్ళు ఉన్నది కూడా ఈ సభలో 11 నిమిషాలు. మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఏంటో వాళ్ళు ఆ 11కే పరిమితం అవుతారు తప్ప 100లో ఆ పైన ఒక్కటి కూడా పెరిగే అవకాశం భవిష్యత్తులో లేదు. ఆ 11 కూడా ఇంకా కిందికి దిగజారిపోయే పరిస్థితులు వచ్చాయి. కనీసం జరిగినటువంటి అభివృద్ధి, చంద్రబాబు లాంటి మహానుభావుడు విజన్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తమ నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైతే దాన్ని తిరిగి పునర్జీవనం చేశారు, ఆయనకు ధన్యవాదాలు చెప్దామన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగలడం ప్రజలందరూ గమనించారు అధ్యక్ష. ఈ ప్రయాణంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఇంకొకటి అధ్యక్ష, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులు అబలలు కాదు, వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నటువంటి ఒక ఆలోచనతో ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ అధ్యక్ష ఈరోజు 47% ఉంటే దాన్ని 87 నుంచి 90% తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మగ పురుషులతో పాటు ఆడవాళ్ళు కూడా పని చేయాలి, ప్రతి కుటుంబం కూడా అభివృద్ధిలోకి రావాలి, జీరో పావర్టీ రావాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా నిన్నటి రోజున మన గవర్నర్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకొక ఇద్దరిని గురించి మనం మాట్లాడుకోవాల్సి అధ్యక్ష. పవన్ కళ్యాణ్ అధ్యక్ష, నీతి నియమం ఓడిపోయింది. ఒకే మాట అధ్యక్ష, నీతి నియమం ఆయన అనుకున్నటువంటి దానికి విధేయత కలిగినటువంటి ఒక మహానుభావుడిగా, పార్ట్నర్గా భాగస్వామ్య ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం అభినందనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరొక వ్యక్తి అధ్యక్ష, మన అందరిలో చాలా మందిలో చిన్నవాడైనా ఆయన మాట్లాడితే సాంకేతిక విప్లవం, ఆయన అడుగు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఆయనే మన నారా లోకేష్ బాబు గారు అధ్యక్ష. చిన్న వయసులో నిరంతరం శ్రమించేటటువంటి ఒక వ్యక్తి అధ్యక్ష. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిపితే స్వల్ప కాలంలో అత్యున్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి ఘనత మన నారా లోకేష్ బాబుకి దక్కింది అధ్యక్ష. ఆయన తండ్రి చాటు బిడ్డ కాదు అధ్యక్ష, తనకు తానుగానే ఒక మంచి క్వాలిటీతో ఏర్పడాల్సినటువంటి లక్షణాలు కలిగినటువంటి తనకు తానే శిల్పంగా మార్చుకున్నటువంటి ఒక శిల్పి అధ్యక్ష. అలాంటి యువనేత చేసినటువంటి కృషి కూడా ఈ 20 నెలల్లో ఉందన్నది తమకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలు అంతిమంగా ఇప్పటికీ అంగీకరిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ కూటమి ప్రభుత్వమే దీర్ఘకాలంగా ప్రయాణం చేయాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి, జీరో పావర్టీతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అందుకే నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి ఈరోజు రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా ప్రశంసలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి పనిని గవర్నర్ నోటి ద్వారా విన్నందుకు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది.